హలో హైదరాబాదీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్లో కాశ్మీర్ జలకన్యలు ఎక్కడైనా విన్నారండి? వినలేదా? మరి ఇంకేంటి లేట్, నాతో పాటు వచ్చేయండి, లోపలికి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని కూడా. మనిషికి 100 రూపాయలు ఎంట్రీ టికెట్ అండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్లో ఈ రాక్స్ అంటే కొండలాగా పెట్టేసి లోపల నుంచి ఎంట్రీ పెట్టి ఎరగ తీసేశారండి. అదిరిపోయింది అనుకోండి. చూడండి ఎంత చక్కగా ఒక రియలిస్టిక్ ఫీల్ అయితే తీసుకొచ్చేసారు. చక్కగా కొండలు వచ్చి బాబా లోపల చూసారా, రాగానే మంచి కాశ్మీర్ ఫీల్ అయితే ఇచ్చారు. వీడియో సేవ్ చేసుకోండి, ఎక్కడుందో లాస్ట్లో చెప్తాను నేను మీకు. చూడండి అటు ఇటు మంచిగా పెట్టేసి లోపల ఎంట్రీ చూసారా, చల్లగా ఉందండి. నిజంగా ఒక కాశ్మీర్ ఫీల్ అయితే తీసుకొచ్చేసారు వీళ్ళు. మంచి థీమ్తో అయితే వచ్చారు. నేను లోపలికి వచ్చాక వచ్చిన దగ్గర నుంచి అందరూ చేసింది ఒకటే పని, జలకన్యలు ఎక్కడున్నారని వెతుక్కోవడంలోనే ఉన్నారు. కానీ లోపలికి వచ్చిన తర్వాత మెస్మరైజ్ అంటే అసలు ఇక్కడ ఉన్న వాటిని చూస్తే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక చల్లని సాయంత్రం వేళ ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్. మన హైదరాబాద్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో అండి ఇది. చూసారు కదా, థీమ్ అయితే అద్దరగొట్టేశారండి, అద్దరిపోయింది, చల్లగా ఉంది. అండ్ అక్కడక్కడ ఇలా ఇళ్ళలాగా పెట్టారు ఫొటోస్ దిగడానికి అనమాట. ఒక మ్యాన్ మేడ్ ఫౌంటైన్ పక్కనే, కాశ్మీర్ కదా మరి యాపిల్ చెట్టు లేకపోతే ఎలా కుదురుద్ది, అందుకని ఒక యాపిల్ చెట్టును కూడా పక్కన పెట్టేశారు. చూడండి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఈ వాటర్ ఫాల్ అనేది నాకు చాలా బాగా నచ్చేసింది. చూసారు కదా ఎంత బాగుందో. ఈవిడేమిటి జలకన్య జలకన్య అంటుంది, చూపించదు అనుకుంటున్నారా? నేను మీలాగే వెతుక్కుంటున్నానండి జలకన్యల కోసము. మేము వచ్చిన దగ్గర నుంచి జలకన్య గురించే చూస్తున్నాం. కానీ ముందుగా వాళ్ళు పెట్టిన ఈ థీమ్ చూడంగానే మేము ఇక్కడే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ థీమ్ అంతా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి బాగా నచ్చే థీమ్. సో మంచి ఫీల్ తీసుకొచ్చేసారనమాట. పేరులోనే ఉంది కాశ్మీర్ జలకన్య. కాశ్మీర్ చూసేసాం, నెక్స్ట్ జలకన్య. అండ్ షాపింగ్ స్ట్రీట్ కూడా ఉందండి అది. అలాగే మనకి ఫుడ్ స్ట్రీట్ కూడా ఉంది, అది కూడా నేను మీకు ఫుల్గా చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈలోపు మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. సో నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మన ఛానల్లో మంచి ఫుడ్ రివ్యూ వీడియోస్, ఇలాంటి మంచి మంచి ట్రావెల్ వీడియోస్, అలాగే రెసిపీస్ కూడా ఉంటాయండి, ఫుడ్ రెసిపీస్. సో అవన్నీ మీరు ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇలా హౌజెస్ లాగా అయితే మంచి థీమ్ పెట్టేశారు. బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. చూడండి లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇలా హౌజెస్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. స్టార్టింగ్లో మనం ఒకటి చూసాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫౌంటైన్ పక్క నుంచి ఇలా అన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి ఒక హార్ట్ షేప్ పెట్టారు, చాలా బాగుంది. ఎల్ఈడి లైట్స్తో హార్ట్ షేప్ క్రియేట్ చేసి మధ్యలో చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టారండి. థీమ్ అయితే చాలా బాగుంది, మంచి థీమ్తో అయితే వచ్చారు. పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ. సో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి. సండే అవ్వడం వల్ల జనాలు అయితే బీభత్సంగా ఉన్నారండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ చూడండి, ఇక్కడ ఒకటి కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి ఇలా పెట్టారు, బాగుంది. అండ్ కలర్ చూసారు కదా, మొత్తం పింక్ బ్లూ రెడ్ ఇలా మంచి మంచి కలర్స్ అయితే పెట్టారు. ఆ ఇంట్లో చూడండి పింక్ కలర్ పెట్టారు. ఈ రైట్ సైడ్ నుంచి మనం వచ్చామండి, ఆ టన్నల్ లోపల నుంచి మొత్తం తిరిగి ఇలా అయితే వచ్చాము. మీరందరూ ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్న జలకన్యల దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి ఇద్దరైతే ఉన్నారు లోపల. అండ్ సండే అవ్వడం వల్ల పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీస్ మొత్తం వచ్చేసారండి. అక్కడ చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు బయట, ఇక్కడ కూడా అంతే మంది జనాలు ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి మంచి జలకన్య డ్రెస్సింగ్ చేశారు, అసలు ఎంత బాగుంది చూడండి. పిల్లలైతే ఇక్కడ అతుక్కుపోయి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చెప్పుకోవాలి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు. అండ్ పిల్లలు హాయ్ చెప్పినా హార్ట్ షేప్ పెట్టినా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు ఆ పిల్లలకి. సో ఆ పిల్లలు ఏమన్నా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడండి ప్రతి ఒక్కరికి మంచిగా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు. బాగుంది, వర్త్ అని చెప్పొచ్చు ఇక్కడికి రావడము. పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నైస్, సూపర్ ఉందండి. అండ్ గ్రేట్, సీరియస్గా వాటర్లో అలా అంతసేపు బ్రీతింగ్ ఆపుకొని స్విమ్ చేసుకుంటూ వేరే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. సో గ్రేట్ అని చెప్పాలి. బాగుంది. ఎలా ఉందండి జలకన్య ఎక్స్పో? బాగుంది కదా. అండ్ ఇద్దరు ఉన్నారు చూడండి,
మధ్య మధ్యలో బయటకు వెళ్ళి బ్రీత్ తీసుకొని మళ్ళీ వచ్చి చక్కగా అలా స్విమ్ చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఇలా బ్రీతింగ్ ఆపుకొని ఆ వాటర్లో స్విమ్ చేస్తూ వేరే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. సో ఖచ్చితంగా చాలా బాగా చేస్తున్నారు అండ్ మెచ్చుకోవచ్చండి వీళ్ళకి. అది చూసారు కదా ఎలా అందరికీ రెస్పాండ్ అవుతున్నారో కిందికి వచ్చి. నైస్, చాలా బాగుంది. సో ఇది ఎక్కడుంది అనేది నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాము. ఇలా బయటికి రాగానే మనకి ఇక్కడంతా షాపింగ్ స్ట్రీట్, దీని పక్కనే ఫుడ్ స్ట్రీట్ ఉంది. అన్నీ చూద్దామండి. అండ్ జైంట్ వీల్స్ అలా మొత్తం ఉన్నాయి, నేను అన్నీ మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ చల్లబడిపోయిందండి బయట వాతావరణం అంతా. సో ఇక్కడ మంచిగా ఇవన్నీ చూద్దాం మనం. ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలు, ఫోన్కి బ్యాక్ కేసెస్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. కీ చైన్లు అన్నీ ఉన్నాయండి. చూడండి డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. గేమ్స్ కూడా ఉన్నాయి, గన్ షాట్ కానివ్వండి, ఫుట్వేర్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి, జ్యువెలరీతో సహా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. తిరిగి తిరిగి కొంచెం దాహం వేస్తుంది, అందుకే ఒక గోలీ సోడా అయితే తీసేసుకున్నాము. గోలీ సోడాలో ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయో. అంటే ఈ గోలీ సోడాలో ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయండి. దీని పక్కన ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, నేను అవి కూడా మీకు చూపిస్తాను. దీని పక్కనే మనకి ఇట్లా పొటాటో ఫ్రైస్ ఉన్నాయి, స్పైరల్ లాగా చేసేసి చక్కగా కోట్ చేసి డీప్ ఫ్రై చేస్తారు కదండి అది. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ చూడొచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ కనుక మీరు వెళ్ళినట్టయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయండి, జైంట్ వీల్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఉన్నాయి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు షాపింగ్లో ఎంజాయ్ చేస్తారు. జేఎన్టీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళిపోండి ఎక్స్పోకి. అలాగే దూరంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఈ హైదరాబాదీ కాశ్మీరీ జలకన్య ఎక్స్పోకి. స్టార్టింగ్ నుంచి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బాగుందండి, వర్త్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, అలసిపోయిన వాళ్ళకి డ్రింక్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే ఈ ఎక్స్పోకి నాకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటిదాకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ప్లాన్ చేసేసుకోండి ఈ హైదరాబాద్ జలకన్య ఎక్స్పోకి. సో ఇది మన జేఎన్టీయూలో, మళ్ళీ చెప్తున్నా జేఎన్టీయూలో నెక్సెస్ మాల్కి పక్కనే ఇది ఉందండి. సో ఇక్కడ చూసారు కదా గేమ్స్ పెట్టారు, యారో ఉంది, గన్ షాట్ ఉంది, అలాగే మనం రింగ్స్ వేస్తాం కదా అది కూడా ఉంది, అండ్ జైంట్ వీల్. సో ఇక్కడ జైంట్ వీల్ చూసారు కదా రైట్ సైడ్లో, ఇక్కడ జైంట్ వీల్ ఉంది. అలాగే పిల్లలకి చిన్న చిన్న కార్స్ కూర్చోపెట్టి అలా మొత్తం ఒక రైడ్కి అయితే తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు. అండ్ ఆ జైంట్ వీల్ చూసారు ఎంత పెద్దగా ఉందో, అది చూస్తేనే కళ్ళు తిరుగుతుంది యాక్చువల్గా. అండ్ ఇక్కడ వచ్చేసాం మనం ఫుడ్ స్ట్రీట్కి. ఇందాక మనం చూసినవేమో షాపింగ్, అటు ఇటు షాపింగ్ ఉన్నాయి, మధ్యలో ఆ గోలీ సోడాలు, ఆ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి పెట్టారనమాట. ఇది కంప్లీట్గా ఫుడ్ స్ట్రీట్, అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకి. చాట్లు, పానీపూరీలు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయన్నమాట, ఐస్ క్రీమ్స్, అలాగే చిన్నపిల్లల గేమ్స్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ అవర్స్ చిల్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ అనమాట ఇదండి మన హైదరాబాదీ కాశ్మీరీ జలకన్య ఎక్స్పో. వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.